హాయ్ అండి. ఈరోజు వీడియోలో అసలు మనం యూట్యూబ్‌లో ఎన్ని ఛానెల్స్ క్రియేట్ చేసుకోవచ్చు? అండ్ ఒక్క ఛానెల్ కంటే ఎక్కువ ఛానెల్స్ ఉంటే మనకి వచ్చే రిస్క్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. నచ్చితే లైక్ చేయండి, కుదిరితే హైప్ ఇవ్వండి. సో, అసలు ఈ యూట్యూబ్ మనకి ఒక్క జీమెయిల్ ఐడీతో 100 ఛానెల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తదనమాట. కానీ ఈ 100 ఛానెల్స్ అనేది బిజినెస్ ఉన్న వాళ్ళకైతే హెల్ప్ అవుతదనమాట. మనకైతే ఒకటే మొబైల్ నంబర్‌తో ఒకటే సంవత్సరంలో 2 ఛానెల్స్ మాత్రమే వెరిఫై చేసుకునే ఛాన్స్ ఉంటదనమాట. చాలా మందికి ఒక భయముంటదనమాట. అదేంటి అంటే, ఒకటే మొబైల్‌లో ఒక 2, 3 ఛానెల్స్‌ని లాగిన్ చేసుకొని మేనేజ్ చేసుకోవచ్చా అని. లైక్ వీడియోస్ అప్‌లోడ్ చేయడం గానీ, లేదంటే వాళ్ళ స్టాట్స్ చూసుకోవడం గానీ, ఇలా అనమాట. సో, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. హ్యాపీగా చేసుకోవచ్చు. కాకపోతే ప్రాబ్లమ్ ఎప్పుడొస్తదంటే, మనకి ఏదైనా ఛానెల్ ఇష్యూ ఉందనుకోండి. ఇప్పుడు మనకున్న ఛానెల్స్‌లో ఏదైనా ఒక ఛానెల్‌కి ఇష్యూ వచ్చింది అంటే, అప్పుడు మనకి ప్రాబ్లమ్ అయితదనమాట. మల్టిపుల్ ఛానెల్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనకి ఎన్ని ఛానెల్స్ ఉన్నా గానీ క్రియేటర్ అయితే ఒక్కళ్ళే గదా! మనమే గదా క్రియేటర్. ఇప్పుడు నాకు 4, 5 ఛానెల్స్ ఉంటే నేను ఒక్కదాన్నే గదా క్రియేటర్. సో, ఇప్పుడు మనకి చాలామంది ఏం జేస్తారంటే వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో వాళ్ళకి పాలిసీస్ అనేది అంత ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళకి తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. వాటి వల్ల ఛానెల్ అనేది బ్యాన్ అయ్యి టర్మినేట్ అవ్వడం ఇలా జరుగుతదనమాట. సో, ఆ ఛానెల్ టర్మినేట్ అయినప్పుడు వాళ్ళు ఇంకొక ఛానెల్ క్రియేట్ జేస్తారు. అప్పుడేమైతది ఆ ఛానెల్ ఇప్పుడు ఇంతకు ముందున్న ఛానెల్‌లో బ్యాన్ ఉండడం వల్ల ఇది ఈ ఛానెల్‌కి ఎఫెక్ట్ అయితదనమాట. ఎందుకంటే మనకు ఆ ఛానెల్, ఈ ఛానెల్ క్రియేట్ చేసింది ఒక్కళ్ళే కాబట్టి. సో, మనకి ప్రీవియస్ ఛానెల్‌లో ఉన్న బ్యాన్ అనేది కంపల్సరీగా ఎఫెక్ట్ అవుతది. దీన్నే సర్కంవెన్షన్ పాలిసీ అంటారనమాట. ఈ సర్కంవెన్షన్ అంటే ఏంటి అంటే సింపుల్‌గా అవాయిడ్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు మనకి మన ఛానెల్‌ని బ్యాన్ చేశారు అంటే ఛానెల్‌ని బ్యాన్ చేసినట్టు కాదు. మనల్ని యాస్ ఎ క్రియేటర్ మనల్ని బ్యాన్ చేసినట్టనమాట. సో, మనకి ఫస్ట్ ఛానెల్ క్రియేట్ చేసినప్పుడు మనకి పాలిసీస్ తెలియదు. పాస్ట్ ఈజ్ పాస్ట్ అయిపోయింది అని చెప్పేసి ఇప్పుడు ఫ్రెష్‌గా కొత్త ఛానెల్ స్టార్ట్ చేస్తా. దానికి సంబంధం లేని కంటెంట్ ఇది కొత్త కంటెంట్ అని మీరు అనుకున్నా సరే, ఆ పాస్ట్ ఉన్న అకౌంట్ బ్యాన్ అనేది దీని మీద ఎఫెక్ట్ కంపల్సరీగా ఉంటుంది. సో, మీరేం చేయాలి అంటే ఆ బ్యాన్ అనేది ఫస్ట్ మనం అప్పీల్ చేసుకోవాలనమాట. అప్పీల్ చేసుకొని అది అక్కడ రిజాల్వ్ అయితేనే ఈ ఛానెల్ కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేసినప్పుడు దీంట్లో వచ్చిన బ్యాన్‌కి అప్పీల్ చేసుకునే ఆప్షన్ అనేది వస్తదనమాట. అక్కడ రిజాల్వ్ అవ్వకపోతే ఇక్కడ అప్పీల్ చేసుకునే ఆప్షన్ ఉండదు. సో, ఇప్పుడు నేను కొత్త ఛానెల్ క్రియేట్ చేశాను గదా! అది కూడా ఫేస్‌లెస్ ఛానెలు. అది నేనే అని యూట్యూబ్ ఎలా గుర్తుపడతది అని జెప్పేసి మీరు నన్ను అడగొచ్చు. ఈజీగా గుర్తుపడతది. ఎలా అంటే మీరు ఫస్ట్ ఛానెల్ క్రియేట్ చేసినప్పుడు దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు గదా! పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ యాడ్‌సెన్స్ ఇన్ఫర్మేషన్ గానీ, మొబైల్ నంబర్ గానీ, జీమెయిల్ కానీ ఇలా రికవరీ ఈమెయిల్ గానీ, రికవరీ ఫోన్ నంబర్ గానీ, ఇలా లేదంటే ఐపీ అడ్రెస్ కానీ, ఇలా ఎన్నో ఉంటాయన్నమాట. ఇలా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా యూట్యూబ్ దగ్గర ఉంటదన్నమాట. సో, మనం తప్పించుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు మీకున్న ఛానెల్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ మల్టిపుల్ ఛానెల్స్ క్రియేట్ చేసుకోవాలి అని మీకుంది అనుకోండి. అప్పుడు మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కానీ క్రియేట్ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలన్నమాట. అవేంటి అంటే సేమ్ కంటెంట్ ఉండకూడదు. లైక్ కంప్లీట్ డిఫరెంట్ ఉండాలి. అండ్ ఆల్సో కొన్ని ఇష్యూస్ రావచ్చనమాట. ఎలాంటి ఇష్యూస్ అంటే ఇప్పుడు మీరు ఈ ఛానెల్‌లో ఒక కంటెంట్ బాగా వైరల్ అవుతుంది అనుకోండి. ఆ కంటెంట్ మీద బానే మనీ వస్తున్నాయి. ఇదే కంటెంట్‌ని నేను ఇంకో ఛానెల్‌లో గూడా పెడతా. మనీ ఎక్కువొస్తాయి గదా! ఎక్కువ సంపాదించుకోవచ్చు అని మీరు అనుకున్నప్పుడు, అదే కంటెంట్‌ని తీసుకొచ్చి ఇందులో పెట్టారనుకోండి. అప్పుడు మీదది స్పామ్ లాగా గానీ, లేదంటే డూప్లికేట్ కంటెంట్ లాగా గానీ కన్సిడర్ చేసి ఇష్యూస్ రావచ్చనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు మీది ఒక ఛానెల్‌లో ఒక వీడియోని ఏదో ఇష్యూ వచ్చి అది యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేసేసారనుకోండి. ఆ వీడియోని మీరు ఎలా అయినా సరే నేను అది జనాలకు చూపించాలి. నేను వేరే ఛానెల్‌లో పెట్టైనా చూపిస్తా అని జెప్పేసి పెట్టారనుకోండి. అలా కూడా మీకు ఇష్యూస్ వస్తాయన్నమాట. అండ్ ఆల్సో మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఛానెల్‌లో మీది బ్యాన్ వచ్చేసి మిమ్మల్ని బ్యాన్ చేశారంటే, మీ ఫేస్ కానీ, వాయిస్ కానీ ఎక్కడ వేరే ఛానెల్స్‌లో ఉండొద్దు. అది మీ ఛానెల్ అయినా సరే, వేరే ఎవరి ఛానెల్ అయినా సరే, గెస్ట్ అపియరెన్స్ లాగా గూడా ఉండొద్దు. బేసిక్‌గా మనం ఏం జేయాలంటే యూట్యూబ్ వాడు కొన్ని పాలిసీస్, గైడ్‌లైన్స్ అని ఇస్తాడు గదా! వాటిని కరెక్ట్‌గా ఫాలో అయ్యి మనం ఎన్ని ఛానెల్స్ అయినా, ఎన్ని వీడియోస్ అయినా పెట్టుకోవచ్చు.